భయ్యా, యేసు ప్రభు దేవుడా లేకపోతే ప్రవక్త? అసలు విషయానికి నాకు ఏమైనా మీకు తెలిసి ఉంటే నాకు కొద్దిగా తెలియపరుస్తారా? నిజంగా ఆయన దేవుడా, లేకపోతే ముస్లిమ్స్ వాళ్ళు సహోదరులు అన్నట్లు ఆయన్ని ప్రవక్త? ఎంతోమంది ప్రవక్తలు వచ్చారట కదా, బైబిల్లో కూడా ఉన్నారు, అలాగే అందులో ఖురాన్లో కూడా ఉన్నారు. అంటే ప్రవక్తలు అంటే దేవుడు చెప్పే వర్తమానాల్ని ప్రజలకు చెప్పడం, వాళ్ళు ఏ మాయ మర్మం ఏమి లేకుండా నిజాయితీగా ఉన్నవాళ్ళు కదా. సరే, యేసుప్రభు దేవుడా ప్రవక్త అని నాకు చెప్పాలి. థ్యాంక్ యూ. యేసు ప్రభు దేవుడా లేదంటే ప్రవక్త అనే విషయాన్ని కదా మీరు అడుగుతున్నది. మీకు వచ్చే డౌట్ కూడాను. అసలు యేసు ప్రభు ముస్లిమ్స్ గ్రంథం అదే ఖురాన్లో కూడాను యేసు ప్రభువును ప్రవక్త అంటారు. ఎందుకంటే ప్రవక్త అంటే మెయిన్ దేవుడి గురుండి కొన్ని వర్తమానాలు భూమి మీద ఏం జరుగుతుంది ఏంటో నీతిగా జీవించిన వ్యక్తులు, దేవుడు ఏర్పాటు చేసుకునే వ్యక్తులు, వీళ్ళు ప్రవక్తలు. ఆ ప్రవక్తలు భూమి మీదకి వచ్చి దేవుని గురిండే చెప్తారు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు. యోహాను ప్రవక్త ప్రకటన గ్రంథం రాసిన ఆయన్ని సముద్రంలో దివిల్లో ఆయన వదిలేశారు. ఆయన అలాగే దర్శనాలు చూసి చెప్పారు. అలాగే ప్రవక్తలు దానియాలు వీళ్ళంతమంది సింహం బోన్లో పడేశారు. దేవుడి గురించి చెప్పే వ్యక్తులు నీతిగా ఉన్న వ్యక్తులు అన్నమాట. అయితే వీళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టారు. అలాగే ప్రవక్తలు అనే వారికి ఇబ్బందులు రావచ్చు, ఇబ్బందులు పెట్టవచ్చు, రెండు విధాలుగా ఉంటున్నాయి. మోసే గారు కూడా ప్రవక్తే. ఆయన దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక జమ్ము పెట్టిలో ఆయన్ని పెట్టి అక్కడ ఐగుప్తు దేశంలో వదిలేరు నీటిలో. అది ఐగుప్తుల కుమార్తె స్నానం చేస్తూ అది తీసుకుంటూ ఆ జమ్ము పెట్టి ఆ బిడ్డని అలా పెద్దోళ్ళు చేస్తారు. అసలు తల్లిదండ్రులు ఎబ్రిలో తల్లి ఉంటుంది, పని ఆవిడ కింద కూడా ఆవిడనే ఈ రాజుగారి ఇంటికి తెస్తారు, చెప్పరా విషయం. కానీ ఎందుకంటే దేవుడు అలా ఏర్పాటు చేశారు. మోసే గారిని ఆ చిన్నపిల్లాడిని పెంచుతారు ఐగుప్తుల రాజే. శత్రువుల దగ్గరే మీకు భోజనం అయినట్టు శత్రువుల దగ్గరే పెరుగుతాడు మోసే గారు. పెద్ద అయిన తర్వాత అలాగలా ఆ ఒక్క విషయం వేరుగా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని బిడ్డ కనుక, ఈయన దేవుని ఏర్పాటు కనుక, దేవుని బిడ్డలు ఇశ్రాయేల్ని విడిపించాలి కనుక పెద్ద అయినప్పుడు జనాల్ని విడిపిస్తాడు. ఆయన స్వభావం, ఆయనకు ఆలోచన వేరేగా ఉంటుంది. అది ఇక్కడ ప్రవక్తలు. అలాగే ఇర్మియా ప్రవక్త, అలాగే అంటే హెజ్కేల్ గారు, ఇలాంటివి చాలామంది ప్రవక్తలు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా బైబిల్ మహమ్మద్ ప్రవక్త కూడా ఖురాన్లో ఉన్నారు. ఇలాగా ఆ గ్రంథంలో అంతమంది ప్రవక్తలు కూడా అందులో ఉన్నారు, ఖురాన్లో కూడా. ఈ అందరినీ ప్రవక్తలు అక్కడ అల్లా దేవుడు, అల్లా అనగా దేవుడు అని అర్థం, గాడ్ అని. అలాగా అసలుకి ముస్లిమ్స్ అంటే దేవునికి విధేయులు అని అర్థం, అంతేగాని అది ఒక భాష అవన్నీ కాదు. దేవునికి లోబడిన వారు అని అర్థం. ఇలాగ అయితే అక్కడ వాళ్ళు పర్టికులర్గా ఏంటంటే అల్లా ఒరిజినల్ దేవుడు అని రైట్గా వాళ్ళు తీసుకొచ్చారు. ఎక్కడ కూడా శిక్ష ఎదరలేదు వాళ్ళు. అయితే యేసుప్రభు కూడా భూమి మీద వచ్చిన తర్వాత నేను గ్రంథాన్ని కొట్టివేయడానికి రాలేదు అన్నాడు. అది నెరవేర్చడానికే వచ్చానట. అది అల్లా అనేది పదాన్ని నెరవేర్చడానికి. ఆయన కూడా అందులో ఏసా అని అందులో ఉంటుంది, యేసుప్రభు పేరు ఖురాన్లో, కన్యమరియ కుమారుడు. అయితే ఈయన ఒక ప్రవక్త అనేస్తారు. ప్రవక్తకును ఈ ఒక యేసుప్రభుకుని మనం కొద్దిగా డిఫరెంట్ మనం చూద్దాం. యేసుప్రభు ఖాళీ ప్రవక్త లేకపోతే ఆయన దేవుడా? యేసుప్రభు చెప్పిన మాటలు ఏం చెప్పాడు? కొత్త నిబంధనలో, పాత నిబంధన, ఈ యేసుక్రీస్తు ఈ ఒక కొత్త నిబంధనలు ఏమున్నది? అప్పుడు కానీ యేసుప్రభు వీళ్ళు ఎక్కడెక్కడ తప్పిపోతున్నారని ఈ జెరూసలేంలోకి వాళ్ళు ఒక పస్కా పండుగకి వెళ్ళేటప్పుడు ఒక ఆలయంలోకి కూడా వెళ్తాడు. వెళ్ళి క్రీస్తు అనేవాడు పుడతాడు అని మీకు తెలీదా, దేవుడు పుడతాడని చెప్పారు. వాళ్ళు వినలేదు. వాళ్ళు ఎవరో చిన్న కుర్రాడు మాతో వాదించడం ఏంటి, మేము గడ్డాలు పడిపోయి పెద్ద యాజకులు మేము అని ఆయన్ని బయటికి పంపించారు. అప్పుడు నా బిడ్డ ఎక్కడ ఉన్నారంటే 10 సంవత్సరాల కుర్రాడు, తల్లిదండ్రులు అక్కడ అదే ఒక యాత్రకి వెళ్ళారు. వెంటనే తీసుకుని వచ్చేసారు. అప్పుడు కూడా ఆయన బోధించాడు. ఆయన కేవలం ఎందుకంటే అన్ని గ్రంథాలుగా దేవుడు నేను అని తెలియపరచడానికి ఆదిలో అంతంలో కూడా ఉన్నానంటాడు కూడా ఆయన. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అంటాడు. నేను దేవుడు కాదని అక్కడ యోహాను సువార్తలో మొదటి నుంచి చూసుకుంటే
ఈ లోకమునకు వెలుగు వచ్చింది, వెలుగు లోకము గ్రహించలేదనిశాడు. దేవుడు ఆల్రెడీ వచ్చాడు, కానీ వీళ్ళందరూ నమ్మలేదు. ఎవరైతే దేవుని అంగీకరించుతారో వాళ్ళు దేవుని పిల్లలు కుమార్తెలయ్యా అన్నాడు యేసుప్రభు. అపొస్తలుల పౌలు కూడాను యేసుప్రభు ఈ యేసు క్రీస్తే నా దేవుడు, ఈయనే దేవుడు అని ఆయన ద్వారా రక్షింపబడి ప్రకటించారు. అయితే ఇదేంటంటే యేసుప్రభులో ఉన్న ఆత్మ తండ్రి యందు తండ్రి ఎలాగ ఉంటాడు మాకు చూపించమని అడిగినప్పుడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఏకమై ఉన్నామని మీకు తెలియదా అని యేసుప్రభు అన్నాడు. నేను ఓన్లీ ప్రవక్త అనలేదు, తండ్రిని నన్ను మాకు కనపరచు అన్నారు వాళ్ళు. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు కాదా అని గూఢార్థంగా చెప్పి ఈ దైవ దోషణ చేస్తాను వీళ్ళు సిలివేయాలని. వీళ్ళకి మెయిన్ అర్థం కాకుండా కింద మీద అయిపోయి అసలుకి ఈ సిలివేసినలు ఎవరు? తన స్వకీయుల వద్దకు ఆయన వచ్చిన ఆయన్ని వారు అంగీకరించలేదు అని ఉంది బైబిల్లో మొత్తం. యోహాను సువార్త ఇదంతాను. అంటే ఇక్కడ ఏంటంటే దేవుని బిడ్డల దగ్గరికి ఆయన వచ్చాడు ఇశ్రాయేలు ఈ జనాలను మార్చడానికి కోసం. కానీ వాళ్ళే సిలివేశారు. లాస్ట్కి బరాబర్ దొంగను విడిపిస్తారు కానీ యేసుప్రభుని విడిపించరు. తర్వాత ఏంటంటే నా మందిరం మీరు గువ్వల మందిరం దేవాలయాలు కూడా మారిస్తారు. మందిరం గువ్వల మందిలో వ్యాపారం, పశువుల వ్యాపారం, గొర్రెల వ్యాపారం చేశారు. నా మందిరం మీరు ఇలా చేశారు వ్యాపార గృహాలుగా పౌండే అని గెలుచుతాడు యేసుప్రభు. ఎందుకంటే దేవుని అంటే అంత కేర్లెస్ దేవుడు అంటే ప్రజలకి. కాబట్టి యేసుప్రభు నేనే సత్యం నేనే మార్గం ఆయనే దేవుడు. అయితే ఈయనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ అల్లాలోన కూడా ఉంది. అక్కడికి జమ్ అని అక్కడ బావి దగ్గరికి వెళ్ళి అందరూ చాలామంది వెళ్తారు. అది తండ్రి ఎవరంటే అల్లాయే. యెహోవా అంటే అది లేదు. అది తర్వాత ఈ గ్రంథంలో పేరు మార్చారు. ఇశ్రాయేలీయులు వచ్చి ఆ దూడ పేర్లు తెచ్చి డాన్స్ చేసి అదే ఎర్రసముద్రం దాటినప్పుడు మన్నా తిని కొవ్వుపోయి ఈ బొమ్మలు చేసి ఆ యెహోవా అని పేరు పెట్టి ఇశ్రాయేలు తయారు చేశారు. ఇంకొక కొత్త దేవుళ్ళని పక్కన పెట్టిద్దాం. అది గ్రంథంలో ఈ పాత నిబంధన కొత్త నిబంధన ఈ బైబిల్లో కలిపినారు. కానీ మెయిన్ యేసుప్రభు దేవుడు. ఆయన ఖచ్చితంగా ఆయన ప్రకటించాడు. అందరినీ ఒకటి చేద్దే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను, నేను విడదీయడం కాదనిస్తాడు. తర్వాత ఆగర్ పిల్లలే ముస్లిమ్స్ పిల్లలందరూ అయ్యారు. అబ్రహం గారు రెండో భార్య పిల్లలే. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి నిజమైన దేవుడిని తూర్పు దిస్తున్న అక్కడ ప్రార్థన చేస్తూ ఆ జమ్ బావి దగ్గర ఎప్పుడు ఆ నీరు వస్తుంటుంది అక్కడికి వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు. కానీ వాళ్ళు పొరపాటు ఏంటంటే యేసుప్రభు దేవుడు అయితే వాళ్ళ అమ్మరు అక్కడ అయిపోయింది. అల్లా దేవుడు అంటే ఈ క్రిస్టియన్స్ అటు వెళ్ళట్లేదు. యేసుప్రభుని రైట్ అసలు ఒరిజినల్ దేవుడి దగ్గరికి వచ్చారు వీళ్ళు. వాళ్ళు ఒరిజినల్ దేవుళ్ళని ఉన్నారు. ఇదంతా ఈయన ఆత్మ ఆయన దగ్గర, ఆయన తండ్రి యందు నా ఆత్మ, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఏకమై ఉన్నాను తెలియదు అన్నాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. అక్కడ అల్లా ప్రార్థనలో గాడ్ దగ్గర చాలా పరిశుద్ధంగా ఉండాలి. యేసుప్రభు కూడా పరిశుద్ధతే చెప్తున్నాడు. ఆది కాండంలో కూడా మోసే మామ దగ్గర ఉండేటప్పుడు పొదల్లో అగ్ని అనిపించిన మోసే ఇది పరిశుద్ధ స్థలం చెప్పులు విడివమని అంటాడు. నీ పేరేం పేరైతే ఉన్నవాడు అనువాడు అంటాడు. కానీ నీ యెహోవాని అక్కడ అనలేదు. అక్కడ కూడా అదే ప్రజలకు నువ్వు చెప్పు, ఇల్లు ఇశ్రాయేలు జనానికి మోసేకి చెప్తే పాములు ఈసేయడం, పాములు చేయడం, కర్రపడేసి అన్ని వింతలు చేసిన వాళ్ళు నమ్మలేదు. ఎవడో నమ్మలేదు. కానీ యేసుప్రభు దేవుడే, అల్లా కూడా దేవుడే. పక్కన పెడతాం. ఎందుకు ఇంత చెప్తాను? దర్శనాలు పొంది ఆయనలో పరిశుద్ధాత్మ మనలోకి వచ్చింది. యేసుప్రభుల పరిశుద్ధాత్మ సేమే. అయితే నేను దేవుడిని చెప్పి డైరెక్ట్ ఫలానా దేవుడు అని చెప్పలేదు. ఎందుకంటే ఈ జనాలకు అంత బుర్రలేదు, అర్థం చేసుకోలేదు. నేనే సత్యం నా తండ్రి అనేసారు గూఢార్థంగాను. సస్పెన్స్గా చెప్పాడు. నా తండ్రి యందు నేనును నా తండ్రియు ఏకమై ఉన్నామని తెలియదా? ఆయన పరిశుద్ధుడు అయితే నేను పరిశుద్ధుడు కాదా? ఆయన పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు తండ్రి అంటే ఏంటి? యేసుప్రభు ఎందుకు వచ్చాడు? అసలు జనాలు నశించిపోతారు కాబట్టి 2000 తర్వాత ఆయన వచ్చాడు. అంతకుముందు ఏ దేవుడు ఉన్నాడు? యేసుప్రభు లేనప్పుడు భూమి మీద దేవుడు లేడా? అల్లాయే. పాకిస్తాన్, సౌదీ అరేబియా ఇవన్నీ అంతవరకు ఎందుకు? ఊరు అనే దీంట్లో అబ్రహం గారు పుట్టారు. అబ్రహం గారు ఎక్కడ పుట్టారు? ఊరు అనేది ఇరాన్ ఆ సెంటర్లోనే. అది అక్కడే మనిషి పుట్టింది కూడా, ఆదామవ్వ కూడాను అన్ని సెంటర్ వాడ కూడా అక్కడ జరిగిన స్టోరీ అంతా అక్కడే. జెరూసలేం కాదు, జెరూసలేం సైడ్ని వెనకట్ల మొత్తం యేసుప్రభు యేసుప్రభు పుట్టాడు. ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకోవాలి. యేసుప్రభు ఖచ్చితంగా దేవుడే, ప్రవక్త కాదు. ఇప్పుడు ముస్లిమ్స్ ఏం చేస్తారంటే యేసుప్రభు దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అసలు ఈయన ప్రవక్త అనేస్తారు. ప్రవక్త అయితే ఈ వీళ్ళకి తేడా ఏంటంటే యేసుప్రభు సిరిపనులు లేపాడు, గుడ్డోడు కళ్ళు ఇచ్చాడు, సమాధి నుంచి లేచాడు, నేనే సత్యం అన్నాడు, నేనే మార్గం అన్నాడు, నా రక్తం మీరు తాగండి, నా శరీరాన్ని మీరు తీసుకుని ఇది పరిశుద్ధమైంది అని చెప్పాడు. నేను దేవుడిని ఖచ్చితంగా చెప్పాడు యేసుప్రభు. సమరశ్రీ కూడా అంటది ఈయన దేవుడు దైవదోష దేవుడు ఈయన ప్రవక్త వచ్చి ఉన్నాడు, ఈయనే మెస్సయ్య అని ఆవిడ సాక్ష్యం ఇచ్చింది కదా.
కాబట్టి యేసుప్రభు ఖచ్చితంగా దేవుడు. మనం ఎట్టి పరిస్థితులు కూడాను ఎవరైనాను యేసుప్రభుని నన్ను దూషించి మనిషి కుమారుని దూషించిన వాళ్ళకి పాపక్షమాపణ కలుగును, కానీ పరిశుద్ధాత్మ దూషించిన వాడికి ఈ యుగమైనను వచ్చే యుగమైనను ఉండదనిసాడు. ఎందుకంటే యేసుప్రభు పరిశుద్ధాత్మ దేవుడే శరీరం ధరించుకుని వచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఆ పరిశుద్ధాత్మ అల్లా కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఈయన యేసుప్రభు. ఆయన దూషించినా యేసుప్రభుని దూషించినట్టే, యేసుప్రభుని వాళ్ళు దూషించినా అల్లాని దూషించినట్టే. చాలా జాగ్రత్త చూసుకోవాలి, ఎవరిని దూషించాలి. ఎందుకంటే దైవ కుమారుడును అన్నాడు యేసుప్రభు. అదే జనాలకు నచ్చక ఆయన సిలివేసి ఏం లేదు, దైవ దోషణ చేస్తాను ఆయన నిజమే చెప్పాడు. వీళ్ళకి అర్థం కాలేదు. తండ్రి యందు అన్నీ అర్థంగా చెప్పుకొచ్చారు, అర్థం కాలేదు. బైబిల్లో కొత్త నిబంధన పాత నిబంధన ఏర్పాటు చేసి యెహోవాని అదని అల్లా వేరని ఇది లేదని ఎన్నో దేశాలు ప్రార్థనలు చేస్తూ ఎన్నో రకాలుగా కలిపి చేసి థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ.